ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం గురించి తెలుసుకుంటూ, దక్షుడు చేసేటటువంటి యాగానికి పార్వతీ పరమేశ్వరుల్ని పిలవలేదని నారదుడి ద్వారా వినినటువంటి దాక్షాయిణి ఏ రకంగా అయితే తండ్రికి బుద్ధి చెప్పాలి, లోకానికి బుద్ధి చెప్పాలి, శివుణ్ణి ఏ రకంగా రుద్రుని చెయ్యాలి అనే ఆలోచనలలో పడింది. ఎందుకంటే అలా చెయ్యాలి కాబట్టి అలా ఆవిడ రుద్రుణ్ణి మళ్ళీ శివుని చెయ్యాలి అంటే ఆవిడ ఆయన భార్యగా వెళ్ళాలి. కాబట్టి మేనకా హిమవంతులకి కుమార్తెగా పుట్టాలి. పుట్టి పార్వతీ కళ్యాణమై ఆయన పక్కకు వెళ్ళాలి. వెళ్ళి కుమారస్వామిని కనాలి. మళ్ళీ అప్పుడు తప్పు చేస్తారు వీళ్ళందరూ. అప్పుడు ఒక లెంపకాయ కొట్టించాలి. అప్పుడు అదే కుమారస్వామితో తారకాసుర సంహారం చేసి లోకాల్ని కాపాడాలి. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు శివుణ్ణి రుద్రుని చేయాలి. మళ్ళీ రుద్రుని శివుణ్ణి చేయాలి. కాముడి విషయంలో, కాలుడి విషయంలో, లోకం విషయంలో చేయాలి. అవసరమైతే ఆయనతో హాలాహల భక్షణం చేయించాలి. అవసరమైతే ఈయనను రుద్రుని చేసి వీళ్ళని 4 లెంపకాయలు కొట్టించి బుద్ధి చెప్పించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఎన్నడూ ఈ పని చేసిన దాన్ని కాదు. కానీ నా చేత నా తండ్రి ఇవాళ ఈ పని చేయిస్తున్నాడు అనుకుంది. ఏది? భర్తకి వ్యతిరేకంగా మాట్లాడడం. ఆవిడ మహాపతివ్రత కదండి. ఆయన ఏది చెబితే అది చెయ్యాలి తప్పితే నేను ఇది చెయ్యను, నేను ఇలాగే చేస్తాను అంటే అది మహాపాతివ్రత్యానికి ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు దక్షుడు చేసిన పనితో ఆయన ఉన్మత్తత, మదము, అహంకారం ఏ స్థితికి వెళ్ళాయో చూడండి. అసలు లోకంలో ఎన్నడూ రెండని కాకుండా ఒకటిగా ఉండే పార్వతీ పరమేశ్వరుల మనస్సులో సతీదేవి ఈవేళ నేను శంకరుని దగ్గరికి వెళ్ళినప్పుడు శంకరుడు చెప్పిన మాట కాదని వేరొక రకంగా ప్రవర్తించి లోకానికి పాఠం చెప్పించడం కోసం శంకరుడు వద్దన్నా సతీదేవి చేసిందన్న నిందపడవలసిన సమయం ఈ ధూర్తుడి వల్ల నాకు ఆసన్నమైంది అనుకుంది. దక్షుడి దిక్కుమాలిన మదం, కోపం ఇంత దూరం వెళ్ళిపోయాయి. భార్యాభర్తల మధ్యలో అంత భేదం వచ్చేటట్టుగా చేస్తున్నాయి. అందుకే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత పట్టు విడుపు ఉండాలి. సనాతన ధర్మం నందు ఈ మాట చాలా గొప్పదండి. పట్టుకోవడం విడవడం కోసమే. అలా పట్టు విడుపు ఉంటేనే ప్రయోజనం సిద్ధిస్తుంది. ఒకళ్ళ మెడలో తాళి కట్టు, ఆవిడ చేయి పట్టుకో, ధర్మానువర్తి అయి నడు, వైరాగ్యం చేత మళ్ళీ విడిచిపెట్టు, కలిసే ఉన్నా వైరాగ్య భావన చేత లేనట్టు ఉండు, ఈశ్వరుడి పాదాలు పట్టుకో, ఈశ్వరుడిలో కలిసిపోయి ఈశ్వరుడికి అభిన్నంగా అయిపో అని లోకంలో పట్టు విడుపు అన్న విషయాన్ని మనకు శాస్త్రం నేర్పించింది. ఈ పట్టు విడుపు అన్నది వయస్సుతో పాటు అలవాటు కాకపోతే జీవితం ప్రమాదకరమైపోతుంది. ఎందుకంటే కోపం వచ్చిందనుకోండి ఒకళ్ళ మీద, నిజమే ఆ సమయంలో కోపం వచ్చేసి ఉంటుంది. వాళ్ళు చేసిన పని తప్పై ఉండొచ్చు, వీళ్ళ కోపానికి అర్థం లేకుండానూ వచ్చి ఉండొచ్చు. కానీ మనస్సు అనేది ఒకటి ఉంది. కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి ఏమైంది, ఏం జరిగింది, పోన్లే ఓ చిన్న తప్పే కదా, ఏదో మన పిల్లవాడు చేశాడు అనుకుందాం, అన్నగారే కదా, తమ్ముడే కదా, అక్కే కదా, చెల్లే కదా అనుకుని ఆ మాట మర్చిపోయి వీడే ఒకసారి ఫోన్ చేశాడనుకోండి, నిజంగా తమ్ముడు కానీ, అన్నగారు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినా వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడడమో, వెళ్ళి మాట్లాడడమో చేస్తే, అబ్బా నేను ఇంత తప్పు చేసినా కాడే మా అన్నయ్య అంతా మర్చిపోయి నన్ను వచ్చి పలకరించాడని ఎంతో ఆనందపడిపోయి ఇంకెప్పుడు అన్నయ్యని ఇలా బాధ పెట్టకూడదు, ఇంకెప్పుడు తమ్ముడిని ఇలా బాధ పెట్టకూడదు అనుకుని ఎంతో ఆనందంగా కలిసిపోతారు. ఆ తర్వాత కలిసిన తర్వాత ఇంకెప్పుడు కోపం తెచ్చుకోరు, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడరు. కాబట్టి ఇటువంటి వినయం, ఇటువంటి ఆలోచన దక్ష ప్రజాపతి దగ్గర లేదు. అర్థం లేని క్రోధం. ఆయన క్రోధం కూతురికి అల్లుడికి మధ్య భేదం రావడానికి దారితీసింది. దీని వలన లోకానికంతటికీ ఇప్పుడు శిక్ష పడిపోతోంది. ఈ స్థితిలో అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరికి వెడుతోంది. తల్లి శంకరుడితో విభేదించాలని మనసులో అనుకుంది కదా. ఆమె ఇప్పుడు ఇంతకు పూర్వం ఎన్నడూ చేయని పని చేయవలసి వస్తుంది. ఆమె అడుగులు తడబడ్డాయి. ఏదో తప్పు చేసినట్టుగా ఆమె శరీరం వణుకుతోంది. మనస్సులో రకరకాలైన ఆలోచనలతో చింత పొందినదై అడుగులేస్తూ ఆగి మళ్ళీ దీనివల్ల ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని, ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తుంది. అమ్మవారి ముఖం వాడిపోయిన పువ్వులా ఉంది. ఏ తల్లి ఒకసారి సహభాష అని అంటే సరస్వతీదేవి ఇంక కచేరీ చేయలేదో అటువంటి తల్లికి ఈవేళ శివుడి దగ్గర నోటి మాట రాలేదు. ఎందుకని? తానొకటి అని ఆయన ఒకటి అంటే దానిని కాదని అనవలసి వస్తుంది. శివుడి దగ్గర చర్చను మొదలు పెట్టడానికి పెదవులు తడుపుకోవాల్సి వస్తోంది. లోకానికి ఆదర్శవంతమైన జీవితాన్ని నేర్పిన తాను ఈవేళ శంకరుడితో విభేదించవలసి వస్తోంది అని భయపడింది. ఏ తల్లి నడకలు చూసి హంసలు నడకలు నేర్చుకుంటాయో అటువంటి తల్లి ఇప్పుడు అడుగులు అటూ ఇటూ పడిపోయేలా నడుస్తోంది. శంకరుడిని తల ఎత్తి చూడలేక దగ్గరకు వెళ్ళి సిగ్గుతో తల వంచుకుని, అయ్యా, అయ్యో, ఈవేళ ఈయన మాట కాదనవలసి వస్తోందే అని అణిగిపోయి, బహుశా లోకానికి పాఠం నేర్పడానికి ఈ రూపంతో నేను ఈయనను చూడడం ఇదే చిట్ట చివరిసారి అవుతుంది అని బెంగపెట్టుకుని మాటలు సరిగా పలకలేని స్థితిలో
సర్వవర్ణాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వశబ్దాత్మిక అని కాళిదాసు చేత స్తోత్రం చేయబడినటువంటి తల్లి నాలుక దిక్కుమాలిన దక్షుడు చేసిన పని వల్ల ఈవేళ తడబడింది. నిజంగా దక్షుడు చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే అర్థం పర్థం లేని కోపం, జీవితాంతం పట్టే పగలు, ఆ తర్వాత మనం కుండల కొద్దీ కన్నీరు కార్చుకోవడానికి పనికొస్తాయేమో కానీ మన వంశం మన తప్పు దిద్దుకోవడానికి పనికిరావు. ఇవి లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడానికి పనికొస్తాయి. దీనినే దక్షుడి వృత్తాంతం మనకు చెబుతోంది. ఈ విధంగా అమ్మవారు శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. చూడండి, ఎవరితోటైనా ఎక్కడికైనా ఓ పేరెంటానికో పేరెంటానికో ఎక్కడికో పెడతామంటే పర్వాలేదు, కానీ భర్తకి చెప్పి ఏదో సరదాగా అందరూ ఫలానా పార్కుకి వెడుతున్నట్ట 2 రోజులు పడుతుందిట వెళ్ళాలి అనుకున్నప్పుడు అటు చేసి ఇటు చేసి మాట్లాడి భర్తతోటి మెల్లిగా విషయం చెప్తుంది తప్పితే భార్య గబగబా ఏమండోయ్ అంటే అలాంటి వాళ్ళు ఉంటారనుకోండి. నేను అలాగ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అలాగా సరదాగా రిలాక్స్ అవ్వడం కోసమని 2 రోజులు అలా వెళ్ళేసి వస్తాను, అన్నీ అక్కడ పెట్టాను చూసుకోండి, లేకపోతే బయట తినేసేయండి అని చెప్పి వెళ్ళేటటువంటి భార్య ఉండదు. ఈ మాట చెప్పడానికి ఎంతో తడబడి చాలా ప్రయత్నం చేసి వాళ్ళందరూ పెడుతున్నారట, వాళ్ళతో కలిసి రమ్మంటున్నారు, కానీ మా ఆయన్ని అడగాలని చెప్పాను నేను అంటూ అటు చేసి ఇటు చేసి ఎటునుంచో నరుక్కొచ్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి ఈవిడ అమ్మవారు శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆవిడ లోకాన్నంతటినీ శిక్షించాలి కాబట్టి పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఆవిడ మహాపతివ్రత అమ్మ కదండి. కాబట్టి ఆవిడ శంకరు దగ్గరికి వెళ్ళి నిలబడింది. మాట్లాడేటప్పుడు ఆవిడ ముందు శంకరుని మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు. ఆవిడ మహాపతివ్రత కదండి, మనలాగా మాట్లాడడం కాదు ఆవిడికి. తన భర్తకి జరిగిన అమర్యాదకే ఆమె అంతగా బాధపడుతోంది. కాబట్టి అప్పుడు ఆవిడ మహానుభావ శంకర, దక్షుడు తను చేసే యజ్ఞానికి మిమ్మల్ని పిలవలేదు, కనీసం మీకు చెప్పనైనా చెప్పలేదు, మీరెవరో తెలుసుకోలేదు. ఇక్కడ సతీదేవి తండ్రిని పేరు పెట్టి చెప్పింది, మా నాన్నగారు అని అనలేదు. ఒక కూతురు తండ్రిని పేరు పెట్టి పిలిచినట్లయితే అంతకన్నా అమర్యాద ఇంకొకటి లేదు. ఈ రోజుల్లో అయితే సినిమాల్లో టీవీలో అదో సరదాగా ఫ్రెండ్స్లా ఉంటామంటూ తల్లిని తండ్రిని పేర్లు పెట్టి పిలిచేయడాలు, తాతగారి పేరు కుక్కలకి నక్కలకి పెట్టేయడాలు, తర్వాత అందరి ఎదురుగుండా ఈ ముసలాయన ఈ ముసలది అంటూ తాతగారులని నానమ్మలని అమ్మమ్మల్ని హేళన చేయడాలు అలాంటివి జరుగుతున్నాయి. కానీ తండ్రిని పేరు పెట్టి కూతురు పిలిచింది అంటే ఆ తండ్రి ఇక మరణించినట్లే, బతికున్నట్టేం కాదు. కాబట్టి తండ్రిని కూతురు మా నాన్నగారు అనే జీవితాంతం పిలవపించుకునే అర్హత తండ్రిని పొందాలి, అంతేగాని తండ్రిని కూతురు పేరు పెట్టి పిలవకూడదు. ఇప్పుడు సతీదేవి తన తండ్రిని పేరు పెట్టి పిలిచింది. దక్షుడు మర్యాదాతిక్రమణం చేశాడు, మీకు చెప్పకుండా యాగం చేస్తున్నాడు, మీరు లేని యాగం చేస్తున్నాడు, మీకు హవిస్సులు లేని యాగం చేస్తున్నాడు. నాథా, ఈ లోకానికి అంతటికీ బుద్ధి చెప్పాలి. దక్షుడికి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు ఆయనకు బుద్ధి చెప్పడం మానేసి ఆయన చేస్తున్న యాగానికి వెళ్ళారు. పార్వతీదేవికి పరమేశ్వరుడికి తెలియదటండి ఈ విషయం. వాళ్ళకి శిక్షణ వేయడానికి శక్తి రూపంగా నేను పెడుతున్నాను అంది. ఈ మాటలు పైకి చెప్పలేదు, కానీ తనలో అంతర్గతంగా అనుకుంది. కానీ పైకి మాత్రం ఇలా మాట్లాడింది. సచి మనః కమలనాథుడు కిన్నెరనాథుడన్ రమానాథుడు భారతి హృదయనాథుడు పంకజనాథుడు జగన్నాథ దురాత్మనోమునకు అందమునొందచుబోయినారు ఉమానాథ సురాధినాథ దిననాథ భుజంగమనాథ వందిత. ఎంతమందికి తన భర్త నాథుడో అని చెప్పుకుంది. ఆవిడ పొంగిపోతోంది. నువ్వు ఎంత గొప్పవాడివో మా నాన్నకు తెలియదేమో, కానీ నాకు తెలుసు. తన భార్య మనసులో ఇంతటి స్థానం పొందడం కన్నా భర్తకి సన్మానం ఏముంటుందండి. భర్త యొక్క గొప్పతనం తెలియాలి అంటే భర్త భార్యని ప్రేమించాలి, గౌరవించాలి. అంతేగాని ఒక ఆడది నాకు వంట చేయడానికి ఇంట్లో పనులు చేయడానికి వచ్చింది, నాకు ఫ్రీగా ఓ పని మనిషి దొరికింది అని అనుకునేటువంటి భర్తకి ఈ విషయాలన్నీ తెలియదు. లోకం చేత ఎంత పూజించబడినా భర్తను మీరెంత అనే భార్య ఉండడం భర్తకు కొంచెం కష్టమే కదండి. కాబట్టి అలా ఉండకుండా ఉండేటట్టు అతను ప్రవర్తించాలి. ఆమె ఎంత గొప్పగా మాట్లాడిందో పార్వతీదేవి చూడండి. సచి మనః కమలనాథుడు కిన్నెరనాథుడు రమానాథుడు భారతీ హృదయనాథుడు పంకజనాథుడు ఇలా నాథుడన్న పేర్లు ఉన్న వాళ్ళందరికీ దక్షుడు చేసే యజ్ఞానానికి వెళ్ళారు. కానీ అసలు జగత్స్వరూపంలో ఉన్న వీళ్ళందరికీ నాథుడైన జగన్నాథ నిన్ను దక్షుడు పిలవలేదు. దుష్టుడైన వాడు చేసిన ఈ యాగానికి వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళారు. నీవు నా నాథుడివి, ఎంతమంది నాథులు అక్కడికి వెడితే నాకెందుకు, నా నాథుడు అయిన నిన్ను పిలవలేదు కాబట్టి ఆ యాగం జరగడానికి వీలు లేదు. ఇది ఆవిడ కడుపులో ఉన్నటువంటి బాధ.
నీవు ఎంతో మందితో నమస్కరించబడుతున్నావు, వాళ్ళు వెడితే మాత్రం నీకు వచ్చిన లోటేమిటి అన్నట్టుగా చెప్పి, చూసావా వీళ్ళందరూ వెళ్ళి ఎంత తప్పు చేశారో అంది. ఈ విధంగా అని అమ్మవారు ఇప్పుడు నటన ప్రారంభం చేసింది. శంకర, చూసారా మా నాన్న యాగం చేస్తున్నారని ఇంతమంది వెళ్ళారు, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుధ గణంబులర్ధి ఏగెదరదిగో దేవ మనమిప్పుడచటికి పోవలే, నన్ను వేట్క నాకు పుట్టెడు అభవా. ఈ వెళ్ళిన వాళ్ళకి ఏవో కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకునేందుకు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఆయన ఇచ్చినవి పుచ్చుకోవడానికి వెళ్ళారు, అంతేగాని వాళ్ళందరికీ ఇంకొక కారణం ఉన్నదని అనుకుంటున్నారా? ఆయన ఏదో సన్మానం చేస్తాడని వెళ్ళారు. ఈశ్వర, ఇంతమంది వెళ్ళారు కదా, నాకు కూడా మీతో కలిసి వెళ్ళాలని ఉంది, దయచేసి నా కోరిక తీర్చవలసింది అని అడిగింది. ఆ యజ్ఞము గనుగొనగా ఆ యనుజులు భక్తి ప్రాణనాథులతోడం బాయక ఒత్తురు మనముం పోయినే వారి నచట బొడగనగల్గున్. శంకరుని ఎలా అడగాలో అలా అడుగుతోంది ఆవిడ. ఆమె ఏమందంటే, ఆ యాగానికి నా చెల్లెళ్ళందరూ వారి భర్తలతో కలిసి వెళ్ళి ఉంటారు, నా చెల్లెళ్ళు అందరూ ఇళ్లకు వెళ్ళడానికి మనకు ఖాళీ ఉండదు కదా, ఇప్పుడు మనం ఆ యాగానికి వెడితే ఒకసారి అందరినీ చూసినట్టు ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో, ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో తల్లి ఆ రోజున సరిగ్గా అలాగే మాట్లాడిందండి. ఏదైనా ఫంక్షన్ పుట్టింటి వాళ్ళు మేము పడుతుంటే భర్త తీసుకెళ్ళడేమో అని అందరూ వస్తారు కదా, ఒకసారి అందరినీ చూసేసినట్టు ఉంటుందండి. మళ్ళీ ఒక్కొక్కళ్ళకి వెళ్ళి చూడడం అవ్వదు కదా, ఒక్కొక్కళ్ళు చాలా చాలా దూరాలు ఉంటాయి అని అడిగిందనుకోండి, భర్త సరే అంటాడని అలా చూస్తూ ఉంటుంది, ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే మళ్ళీ ఆ మాట మాట్లాడుతూ, ఎందుకంటే తీసుకెళ్ళడం ఇష్టం లేదు అన్నది. అదే భర్త పాపం ఏదో అడుగుతోంది, ఒక 2 రోజులు సెలవు పెట్టుకుని తీసుకెడదాం అనుకుని ఆ రోజు అలా వెళ్ళిపోయినా భార్యకి తెలియకుండా సర్ప్రైజ్ అంటుంటారు చూసారా, సంతోష పెడదామని టికెట్లు రిజర్వేషన్ చేయించి, ఇదిగో మనం ఇద్దరం కలిసి పెడదాం, నువ్వు ఒక్కతివే వెళ్ళడం ఎందుకు, అక్కడ అందరినీ చూసి వద్దాం, ఒకసారి 2 రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేద్దాం, సరేనా అని చెప్పి అన్నాడనుకోండి, ఎంత సంతోషిస్తుంది. అలాగే ప్రతి ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే ఇక్కడ అమ్మవారు మాట్లాడింది. ఇది మనకు ప్రతి ఇంట్లో వినబడే మాటలే. మా అమ్మ నాన్నగారు యాగం చేస్తుంటే చక్కగా అగ్నిహోత్రం వెలుగుతుంటే మా చెల్లెళ్ళందరూ వెనకాతలు నిలబడి అవి ఇవి అందిస్తూ ఉంటారు. అలా అందిస్తున్నప్పుడు నా మరుదులందరూ ముందు వరుసలో కూర్చుంటారు. మీరొక్కరూ రాకపోతే ఏం బాగుంటుంది? అందులో మీరు ఇంటికి పెద్దలుడు, మా అమ్మా నాన్నలు పెద్దవాళ్ళైపోయారు, వాళ్ళిద్దరూ అలా పీటల మీద కూర్చుని అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తుంటే, ఋషులు మంత్రాలు చెబుతుంటే, అగ్నికీలలు చక్కగా పైకి వస్తుంటే, మా చెల్లెళ్ళందరూ మా అమ్మా నాన్నల వెనక నిలబడి ఉంటే నాకు కూడా వాళ్ళతో కలిసి నిలబడాలని ఉంటుంది కదండి, కాబట్టి మీరు కూడా రారా అని అడిగింది. ఆవిడ ఎంత బ్రతిమాలిందో చూడండి. దక్షుడు లాంటి పాషాణ హృదయులు ఇవాల్టికీ లోకంలో ఉన్నారండి. ఏం కోపాలో ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తారు, కూతుర్ని అల్లుడిని పిలవరు, వాళ్ళని పిలవండి, వాళ్ళని వదిలేసామండి అని అంటూ ఉంటారు. అలా అనడం వల్ల వాళ్ళ సంస్కారం బయటపడుతూ ఉంటుంది. కూతురు అల్లుడు చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఆ కర్తవ్యనిష్ట మనకు ఉండాలి. కొడుకు కోడలు అయినా సరే వాళ్ళు చేసిన తప్పు ఉంటే చెప్పాలి, కానీ వాళ్ళ మీద కోపాలు తెచ్చేసుకుని వాళ్ళతోటి పంతాలు పెట్టేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళం, వాళ్ళని ఎప్పుడూ పిలవం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఫోన్ చెయ్యం అంటే అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి వాళ్ళకి బుద్ధే చెప్పి మన కర్తవ్యనిష్టను మనం కాపాడుకోవాలి. పార్వతీదేవి తన కడకంటి చూపు చేత లోకాలన్నింటినీ పాలించగలిగినట్టు తల్లి, కనురెప్ప మోస్తే లోకాలను లయం చేయగలిగినటువంటి తల్లి. ఎంత గొప్పదైనా పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల ఏమి కోరుకుంటుందో చెప్పింది. యాగం అంతా అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేటప్పుడు ముందు ఇంటికి పూజనీయులు కూతురు అల్లుడు కనుక వాళ్ళని గౌరవించాలి. మా ఇంట్లో నేను పెద్ద కూతురిని, మీరు పెద్ద అల్లుడు, మనల్ని ఇద్దరినీ కూర్చోబెట్టి మా నాన్నగారు నాకు చీర మీకు పంచాబెట్టి మన ఇద్దరికీ కానుకలు ఇస్తుంటే మనం ఆ కానుకలు పుచ్చుకుని ఎంతో సంతోషం పొందాలని నా మనసులో ఉంది, మీరు నాతో రారా అంది. ఇంత సతీదేవి కూడా ఒకరికి పుత్రికగా పుడితే అలా సత్కరింపబడాలని కోరుకుంటోంది. భర్తలతో కలిసి ఎంతమంది పెడుతున్నారో చూడండి, వాళ్ళందరూ దక్షుడి అభిమానులు, కానీ ఆ ఇల్లు నా పుట్టినిల్లు కదా, అందుకని నేను వెళ్ళాలి కదా. ఆడపిల్ల పుట్టింట్లో స్వతంత్రంగా తిరగాలనుకుంటుంది, అరమరిక చేసి దూరం చేస్తే సహించలేదు, అందుకని ఇప్పుడు నాకు పుట్టింట్లో తిరగాలని ఉంది, కానీ ఇప్పుడు ఆవిడికి ఆ స్వేచ్ఛ లేదు. అతడు పలకరించడు, దుష్టుడు, అయినా శంకరుడు ఏమంటాడో చూద్దాము అని ఆవిడ ఒక ఆడపిల్లగా మాట్లాడుతుంది. తన తండ్రి శంకరుని పిలవలేదని ఆవిడికి తెలుసు, కానీ ఇప్పుడు ఎంత ధర్మం చెప్పిందో చూడండి.
వెళ్ళినప్పుడు మనకి బట్టలు మొట్టమొదట మనకే పెడతారు. మీకు పంచా కండువా, నాకు చీర జాకెట్టు పెడతారు. కాబట్టి అవి పుచ్చుకోవడానికైనా వెళ్ళాలి కదా అంటుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం అంటే రామాయణంలోనూ, భారతంలోనూ, మీకు భాగవతంలోనూ మీకు చెప్పే ఉంటాను. ఏంటంటే ఇంటికి అల్లుడు, కూతురు వచ్చినప్పుడు ప్యాంటు, షర్టు పెట్టకూడదు. పంచా కండువా, అది కూడా సన్న అంచున్న పంచా కండువా పెట్టాలి. వాళ్ళు కట్టుకోరండి, ఎన్నిసార్లని పెడతాము అన్నారే అనుకోండి, అనుకుంటారే అనుకోండి, వాళ్ళు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్సులు వేసుకోవాలి. సరే, అయితే వాళ్ళకి నచ్చినటువంటి ప్యాంటు షర్టు తీసుకుని దాన్ని పక్కన పెట్టి చేతికి ఇచ్చేటప్పుడు మాత్రం చక్కగా పంచా కండువాయే ఇవ్వాలి. లేదు పంచా కండువా ఇవ్వలేని పరిస్థితి అయితే ఆ కుర్చీలో పెట్టి తీసుకో బాబు అని ఉత్తి తాంబూలం ఇచ్చేసి ప్యాంటు షర్ట్ ఇక్కడ పెట్టాను చేతికి ఇవ్వకూడదు కాబట్టి అని చెప్పి కూతురికి చీర పెట్టేసి ఆ ప్యాంటు షర్టు పక్కన పెట్టాలి. లేదా పంచాకండువా ఎప్పుడూ ఒకటి ఉంచుకుని ఇంట్లో అదే పంచాకండువా తిప్పుతూ ఉండాలి. అలాగో అల్లుడు కట్టుకోడు కదండి. కాబట్టి ఎప్పుడూ అల్లుడికి ఎప్పుడూ కూడా పంచాకండువాయే పెట్టాలి తప్పితే ప్యాంటు షర్ట్లు, కుట్టేసిన టీ షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, అలాగే కూతురికి కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే జాకెట్లు అప్పటికప్పుడు కుట్టుకోవడానికి అవ్వదు, తల్లి పెట్టిన చీర కట్టుకునేటప్పుడు వేరే జాకెట్ తోటి కట్టుకోవడం ఏమిటి అని చెప్పి చక్కగా కుట్టించేసి వాటికి షోగాను అన్నీ చేసేస్తున్నారు. వాటి మీద ఏవో డిజైన్లు అవి కుట్టించడాలు అవి చేసేస్తున్నారు. చేసేస్తే పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకురండి అని అక్కడ బ్రహ్మగారు చెప్పినప్పుడు ఈ పిల్ల వెళ్ళి చక్కగా ఆ చీర జాకెట్టు కట్టుకొస్తే మళ్ళీ ఫోటోల్లోనూ వీడియోలోనూ అందంగా పడుతుంది. ఓ నీలం రంగు చీరకి ఒక ఆరెంజ్ కలరో లేకపోతే ఎర్ర జాకెట్టో వేసుకుంటే ఏం బాగుంటుంది, ముందు కట్టుకున్న చీర మీద జాకెట్ బాగుండదు అని చెప్పి వీళ్ళు కుట్టించేస్తున్నారు. బాగానే ఉంది, మంచిదే. కానీ పెట్టేటప్పుడు మాత్రం ఆ కుట్టినటువంటి జాకెట్ని పెట్టకుండా వేరే జాకెట్ ముక్క పెట్టి ఫాల్స్ కూడా కుట్టేస్తున్నారు అనుకోండి. చీరలకి ఫాల్స్ కుట్టేసి కొంగులు కుట్టేసి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఆ పిల్ల అవి కట్టుకోవాలి అనుకుంటే ముందుగా అంచులు కుట్టని చీర, అంచులు కుట్టని అది జాకెట్ కుట్టకుండా ఉన్నటువంటి జాకెట్ ముక్క కలిపి పెట్టేసి ఆ తర్వాత ఈ పిల్లని లోపలికి వెళ్ళి అవి ఒకసారి ముందే పెట్టేయడమో ఏదో చేసి ఆ చీర జాకెట్ కట్టుకురమ్మనాలి. అంతేగాని కుట్టేసిన చీరలు, కుట్టేసిన జాకెట్లు, కుట్టేసిన ప్యాంట్ షర్ట్లు కూతురికి, అల్లుడికి అసలు ఎవరికీ కూడా పెట్టకూడదు. కూతురికి, అల్లుడికి కాబట్టి అలా చేస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టకూడదు. కాబట్టి ఈవిడ ఎంత ధర్మం చెప్పిందో చూడండి. అనయము పిలవకయుండం జనననుచితమంటివేని జనక గురు సుహృజ్జన నాయక గేహేములకు జనుచంద్రులు పిలవకున్న సజ్జనులభవా అన్నారు. మనం పిలవలేదుగా దేవి, మనల్ని పిలవలేదు కదా, అల్లుడిని నన్ను పిలవాలి కదా, మరి నన్ను ఆహ్వానించలేదు కదా, పిలవని చోటికి నేను వెళ్ళవచ్చనా, అది దోషం అవుతుంది కదా అని అంటారేమో మీరు. పార్వతీదేవి చెప్పింది అంటోందండి శివుడితోటి, 4 చోట్లకి మనల్ని పిలవకపోయినా వెళ్ళవచ్చు, దానిని శాస్త్రం అంగీకరించింది. సజ్జనులు పిలవకపోయినా ఆ 4 చోట్లకు వెడతారు. తండ్రి గారింటికి పిలిస్తేనే వెళ్ళాలని లేదు, పిలవకపోయినా వెళ్ళవచ్చు. గురువుగారింట్లో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతుంటే గురువుగారు మనల్ని పిలవలేదని ఆగకూడదు. గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నదని తెలిస్తే గురువుగారింటికి వెళ్ళిపోవచ్చు. అలాగే సుహృత్ మంచి స్నేహితుడు ఏదో పొరపాటున చెప్పలేకపోయాడు, సుహృత్ అయితే వారి ఇంటికి మనం పిలవకపోయినా వెళ్ళవచ్చు. అలాగే రాజ్యం ఏలే రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు మనల్ని పిలవనక్కర్లేదు, పిలవకుండానే మనం ఆ ఉత్సవానికి వెళ్ళవచ్చు. ఆయా ఇళ్లకు పిలవకపోయినా వెళ్ళిన వాడెవడో వాడు సజ్జనుడు. నన్ను పిలవలేదండి అందుకని నేను వెళ్ళలేదు అన్నవాడు దుర్జనుడు. అందుకని పిలవలేదని మనం మానక్కర్లేదు, మనం వెళ్ళవచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి అంది. ఈ మాటలు అన్నీ చెప్పిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి పుట్టింటికి కూతుర్ని, అల్లుణ్ణి పిలవకపోయినా, అన్నదమ్ములు మర్యాద చెయ్యకపోయినా, అందరినీ పిలిచి వాళ్ళని పిలవకుండా, అసలు వాళ్ళని ఎవరినీ పిలవకుండా అదొక వాళ్ళకి చాలా బుద్ధి చెప్పాను, వాళ్ళ మీద కోపం నేను కసి తీర్చుకున్నాను అనుకునేటటువంటి దుష్టులకి ఈ దాక్షాయిని రూపంలో ఆవిడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక గుణపాఠంగా ఉండాలని విన్నవాళ్ళం, చదివిన వాళ్ళం అందరూ తెలుసుకుని ఇక ముందెప్పుడు ఎవరిని ఇటువంటి బాధలు పెట్టకుండా, ముఖ్యంగా కూతుర్ని, అల్లుడిని ఎంత మర్యాద చేయాలి అన్న విషయాన్ని కూడా మనం ఈ శివమహాపురాణం అంతర్గతంగా తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు నుంచి అయినా ఆ రకంగా ఎవరిని బాధ పెట్టకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తూ అల్లుడిని, కూతుర్ని చక్కగా పార్వతీ పరమేశ్వరులుగా చూస్తూ వాళ్ళని సంతోషపెట్టేటట్టుగా మనం ఉండేటటువంటి సద్బుద్ధిని మనకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ రేపు
ఈవిడ మాట్లాడిన మాటలకు పరమేశ్వరుడు ఏమన్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.